పుష్కలంగా ఖనిజాలను అందిస్తుంది, బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కాల్షియం లోపాన్ని సరిచేస్తుంది, మూత్రనాళాల సమస్యలను, అధిక రక్తపోటుని, చక్కెర వంటి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో ఎక్కువగా ఈ గుమ్మడికాయని వాడతారు. ఏవండోయ్, ఇది విన్నారా? గుమ్మడికాయ దప్పడం. మీకు ఈ గుమ్మడికాయ గురించి, దీని ప్రయోజనాల గురించి చెప్పాను కదా. ఇంకొన్ని ప్రయోజనాలు మనం లాస్ట్లో చెప్పుకుందాం. దీనికి గుమ్మడికాయ దప్పడం చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మాత్రం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సరే రండి. ఫస్ట్ పాన్ పెట్టుకుని కొంచెం తాలింపు పెట్టుకుని ఆనియన్ ముక్కలు వేసుకుని ఆ తర్వాత టమాటాలు వేసి అవి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని తొక్కతోటే వేయాలండోయ్. తొక్కతోటే వేసి గుమ్మడికాయ ముక్కల్లో మనం ఏదైనా ఆకుకూరని జాయిన్ చేసుకోవచ్చు. ఆకుకూర ఏదైనా మీ చాయిస్. నేనైతే కూర బచ్చలి అని, పాదు బచ్చలి అని 2 బచ్చళ్ళు ఉంటాయి, మొక్క బచ్చలి అని. నేనైతే మొక్క బచ్చలి వేశాను. ఆ బచ్చలాకులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. బచ్చలాకు వేసాక ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి మూత పెట్టి ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా అంటనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ వీడియోలో చూద్దాం. ఈ తర్వాత ఏం చేయాలి, ఇందులో కావాల్సింది మనకి పులుపు, చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పంచదార, ఇంగువ వేసుకుని మూత పెట్టి ఆ చింతపండు పులుసులోనే ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిందో లేదా అనేది తెలుసుకోవడానికి ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకుని పక్కన ప్లేట్లో వేసుకుని గరిటెతోటి దాన్ని కొంచెం స్మాష్ చేయాలి. ఉడికింది అన్నాక ఆ తర్వాత మనం కొంచెం తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ముందరగా పెట్టేశాను. తాలింపులో కొంచెం మెంతులు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకో విషయం ఏంటంటే, గ్రేవీగా ఉండాలి కదండి గుమ్మడికాయ దప్పడం. అందులో ఏం వేసుకోవాలో తెలుసా? ఇప్పుడు ఏం వేసానో తెలుసా? శనగపిండి. ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకుని వాటర్లో మిక్స్ చేసి గ్రేవీ కోసం, కొంచెం పులుసు చిక్కపడడం కోసం వేయాలన్నమాట. ఇది వేసాక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మీ ఇష్టం అన్నాను కదా, తాలింపులోనే కొంచెం ఇంగువ, కరివేపాకు, మెంతులు వేసి పెట్టుకోవచ్చు. తీపి, పులుపు అన్నది మీ యొక్క అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేనండి, గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయింది. ఇది బ్రాహ్మిన్స్ చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కార్తీక మాసంలో చేసుకుంటారు. ఈ గుమ్మడికాయ దప్పడం తినడం వలన మన పిల్లలకి కానీ మనకి కానీ చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు ఈ గుమ్మడికాయ దప్పడాన్ని మనం భోజనంలో ఎలా తిన్నామో చెప్తాను చూడండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, గుమ్మడికాయ వడియాలు వేసుకుని, అప్పడం వేసుకుని, ముద్దపప్పు, దప్పడం వేసుకుని తింటే ఉంటుందబ్బా అదరహో అంటారు. తర్వాత ఇదేంటో చూడండి. ఏంటబ్బా అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఇది గుమ్మడికాయ వడియాలండి. ఈ తీపి గుమ్మడికాయతోటే వడియాలు పెట్టొచ్చని నేను ఈ మధ్యనే చూశాను. ఇదేంటంటే, మనం బూడిద గుమ్మడికాయతో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఈ తీపి గుమ్మడికాయతో కూడా వడియాలు పెడితే ఎలా ఉంటుందా అని ఒకసారి నేను ట్రై చేశాను అనమాట. ఇది మా వ్యూస్కి, మా ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పకూడదని వీడియో తీసి పెడుతున్నాను. ఇవి చాలా బాగా వచ్చాయండి. వడియాలు అయితే చాలా క్రిస్పీగా సూపర్ ఉన్నాయన్నమాట. బూడిద గుమ్మడికాయ వడియాల కన్నా కూడా బాగున్నాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇవి గుమ్మడికాయని మనం పీసులుగా కట్ చేసుకుని ఆ గింజలు, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ముచ్చికండి, దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కలు మనం బాగా కోరుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. అలా పీసెస్గా కట్ చేయాలి. ఆ పీసెస్ని కట్ చేసిన తర్వాత ఇలా కోరుకోవాలి. కోరేది ఉంటుంది కదా మన దగ్గర, ఇది కోరుకోవాలి. ఈ కోరుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి, దీని గుజ్జులోని వాటర్ అంతా తీసేయాలన్నమాట. పిండేయాలి వేరే గిన్నెలోకి. అలా పిండేస్తే మనకి వాటర్ ఎక్కువగా ఉండకుండా ఉంటుంది, వడియం బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఎంటీ గిన్నె, ఇందులోకి నేను గుమ్మడికాయని అంతటిని ఇలా బాగా నొక్కి వాటర్ అంతా తీసేస్తున్నాను. ఇలా వాటర్ అంతా తీసేసిన దాంట్లో మనం శుభ్రంగా, బొడిద గుమ్మడికాయని అయితే ఒత్తి పెట్టి నీళ్ళన్నీ తీసేస్తారు, కానీ దీనికి అలా కాదు. మనం కోరేసాం కదా, కోరుని చిక్క ఈజీగా ఇలా చేత్తోనే వాటర్ అంతా తీసేయచ్చు. తీసేసిన దాంట్లో చిక్క మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి నేను పేస్ట్ చేసాను. ఆ పేస్ట్ వేసాను. కొంచెం నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు.
నువ్వుపప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 గుప్పెళ్ళ అటుకుల్ని ముందుగానే కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మాత్రమేనండి. అలా ఉంచుకున్న అటుకుల్ని వాటర్ అంతా తీసేసి ఈ గుమ్మడికాయ దాంట్లో వేసేయాలి. ఆ తర్వాత మనం కొంచెం సగ్గుబియ్యం కూడా ఉడికించుకుని ఉంచుకోవాలి ముందుగానే. ఆ సగ్గుబియ్యం ఒక 3-4 గరిటెలు వేసుకున్నా పర్వాలేదు, కానీ చిక్కగా ఉన్న దాన్ని మాత్రమే వేయాలి. వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలా వేసాక మొత్తం అన్నీ మిక్స్ చేసేయాలి. ఆల్రెడీ మనం అలంకారంలో సాల్ట్ వేసేసాం కాబట్టి సాల్ట్ కూడా వేయనవసరం లేదు. ఇలా సాల్ట్ వేసేసి గుమ్మడికాయ వడియాల కింద పెట్టేసుకుంటే ఎండలో పెడితే వడియాలు రెడీ అయిపోతాయి. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుమ్మడికాయ గింజలు, ఈ గింజలను కూడా శుభ్రంగా వాష్ చేసి గుజ్జు తీసేసి ఎండలో పెట్టి ఒలుచుకుని తినొచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది గుమ్మడికాయలతో తీసేసిన రసం అన్నమాట. ఇది మనం పులుసుల్లోకి, జ్యూసుల్లోకి, చారులోకి ఎందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఇది ముచ్చిక. ఈ ముచ్చికని మనం చుట్టూరు ఉన్నది కూడా తీసేసి ఒక ముచ్చిక మాత్రమే ఉంచుకోవచ్చు. ఎందుకమ్మా ఈ ముచ్చిక అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనం ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు, ఏ జర్రో వస్తుంది, గమ్ముని కుట్టింది అనుకోండి, ఈ గుమ్మడికాయ ముచ్చికతో అక్కడ కుట్టిన భాగాన్ని రఫ్ చేస్తే విషమంతా దిగిపోతుందంట. నాకు ఎవరో పెద్ద ఆవిడ చెప్పారు. అందుకనే సేఫ్టీగా గుమ్మడికాయ ముచ్చికని కూడా ఉంచుకుంటాను. ఇదేంటంటున్నారా? పక్కన గుమ్మడికాయది ఆ గింజలు తీసేసిన గుజ్జు, దాన్ని మనం దోశల్లోకి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కాదేది కవితకి అనర్హం, కాదేది తులసికి వ్యర్థం. ఓకేనా? అర్థమవుతుందా? ఏమిటో అర్థం చేసుకోరు. ఈ గుమ్మడికాయ పులుసులోను, గుమ్మడికాయ రసంలోను, గుమ్మడికాయ ముచ్చికలోను ప్రతిదీ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూసారా? ఏదైనా వ్యర్థమైంది ఉందా? ఇందులో మనకి కే విటమిన్ ఉంటుందండి. ఇందులో క్యాలరీలు 180 ఉంటాయంట, ప్రోటీన్లు 10 గ్రాములు ఉంటాయంట, ఫ్యాట్ 16 గ్రాములు ఉంటుందంట, కార్బోహైడ్రేట్స్ 3 గ్రాములు, అంటే బాగా తక్కువ, బాగా ఈజీగా తినొచ్చు. అయితే ఫైబర్ 2 గ్రాములు, డయాబెటీస్ని తగ్గిస్తుంది, బరువుని తగ్గించి శరీరాన్ని తేలికపరుస్తుంది, కాల్షియం లోపాన్ని సరిచేస్తుంది, విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లు, ఆమ్లాలు దీని యొక్క గొప్ప మూలం. ఇందులో ఏ విటమిన్ ఉంటుందో చెప్పుకొని చూద్దాం. కే విటమిన్ అండి, చాలా మంచిది, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇదిగోండి, గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయాయి. ఈ గుమ్మడికాయ వడియాలు చారులో కానీ ఇందులో కానీ తినొచ్చు. వీలైతే లైక్ చేసి